గురువుగారు ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశిలో మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు ఉంటాయి. ఈ సంవత్సరం మిథున రాశికి 5 ఆదాయం, వ్యయము 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. వీరికి ఈ సంవత్సరం అంతయు భాగ్యస్థానంలో శని ఉండటం చేత శుభకార్య విఘ్నములు, పితృ సంబంధమైనటువంటి వ్యక్తులతో తీరని కష్టములు, మనోవ్యాకులత కలుగును. కళత్రమనగా భార్య, కళత్రమూలకముగా వ్యధ, ఒకప్పుడు ధనలాభము శుభము కలుగును. చైత్రమున ఏకాదశి గురువు అయినందున కొంత లాభము జయము, పిదప వ్యయ గురువు అగుట వలన అపనిందలు, ధన వ్యయము, స్థానచలనము ఉన్నాయి. పరిస్థితులు క్రమక్రమంగా కొంత అనుకూలిస్తాయి. రాజానుగ్రహ గురియగుట, కీర్తి హాని, ఆస్తికి సంబంధించిన వివాదములు కలుగును. సంవత్సరం అంతయు చతుర్థ కేతువు, దశమ రాహు అగుడిచే శుభ అశుభ మిశ్రమం ఉంటుంది. చిత్త చాంచల్యము, వాతరోగములు, ప్రయాణాదుల యందు ఇబ్బందులు ఉండును. ఆషాఢం నుండి కుజుడు వ్యయ జన్మ ద్వితీయ రాశులను సంచరించుట చేత అనుకూలుడు కానుందున అనారోగ్యము కలుగును. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వారికి భాద్రపద బహుళం నుండి పుష్య శుక్లం వరకు జన్మతారయందు శని, కార్తీక బహుళం నుండి నైదన తారయందు కేతువు సంచరిస్తున్నారు. జాగ్రత్త అవసరం. పునర్వసు వారికి సంవత్సర ఆరంభం నుండి భాద్రపద శుక్లం వరకు, తిరిగి పుష్య పూర్ణిమ నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు శని సంచారం, కార్తీక శుక్లం వరకు నైదన తారయందు కేతు సంచారం. ఆశ్వీజ మాఘ పాల్గొన మాసమునందు జన్మ నక్షత్రమునందు కుజ సంచారం కలదు. కావున ఆయా సమయమునందు ఆయా గ్రహములకు శాంతి అవసరం. నవగ్రహ శాంతి చేసినా చాలా మేలు జరుగుతుంది. హనుమత్ పూజ ప్రదక్షిణల వలన చాలా శుభం జరుగుతుంది.